సార్ మీ పేరు? మేడం నా పేరు పోగుల సతీష్ కుమార్ అండి. సార్ ఇప్పుడు మీకు ఏం చూపించి మీకు ఆ లేఅవుట్ అమ్మారు? అమ్మిన తర్వాత 45 మంది అంటే దాదాపు కోట్లల్లో ఉంటుంది. అంటే వీళ్ళు అసలు ఏం చేద్దామని ఇదంతా చేస్తున్నారంటారు? మేడం 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా ల్యాండ్స్ రేట్లు అనేది పెరగడం జరిగింది. మేము 2017లో మేము కామారెడ్డి నుంచి వచ్చాము. అరే మా రూట్‌కు ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుంటది కదా! ఒక ప్లేస్ తీసుకుంటే బాగుంటది. అది మా ఓన్‌గా కట్టుకోవాలనేది ఒక కల. దానికోసమే మేము కష్టపడి సుచిత్రలో వెతుకుతుంటే ఈ యొక్క వెంచర్ గురించి వీళ్ళు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ పీపుల్‌ని పెట్టి ఖచ్చితంగా సార్ మా ప్లాట్ ఉంది సార్, ఇక్కడ వెంచర్ చేసాం సార్. మీకు ఓన్లీ 45 ప్లాట్సే వస్తాయి. దానివల్ల మీకు మంచిగా విల్లాస్ గాని కట్టుకోవడానికి గాని అన్ని విధాలుగా బాగుంటదని చెప్పి మాకు చెప్పారు మేడం. దానికోసం సరే అని చెప్పేసి మేము సైట్‌కెళ్ళాం. సైట్‌కెళ్ళాక మేము అన్ని క్లియర్‌గా చెక్ చేసాం. అందులో అప్పటికి వాళ్ళు ఎల్‌పీ నంబరు తెప్పిస్తామని చెప్పారు. క్లియర్‌గా 15%, 10% అట్లా అడ్వాన్స్ కట్టమన్నారు. అడ్వాన్స్ కట్టిన తర్వాత ఎల్‌పీ నంబర్ వచ్చినాక 25% కట్టాలండి అన్నారు. 10% కట్టేసి ఎల్‌పీ నంబర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసాం మేడం. కానీ ఎల్‌పీ నంబర్ రావడానికే వీళ్ళకు చాలా రోజులు పట్టింది. 3 ఇయర్స్ టైం పట్టింది. 2019లో వీళ్ళకి ఎల్‌పీ నంబర్ వచ్చింది. ఎల్‌పీ నంబర్ వచ్చిన తర్వాత సరే ఎల్‌పీ నంబర్ వచ్చింది, మీరు 25% అమౌంట్ కట్టాలన్నారు. సరే అని చెప్పేసి 25% కట్టేసాం మేడం. అప్పటికి మనకి ఏ ప్లాట్ ఏంది అని అప్పటికి రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎలాంటిది లేదు. మేము 2021లో వీళ్ళకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తామండి అని చెప్పారు. నేను అడిగాను, మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు అసలు 3 ఏళ్ళు మీరు కొని 5 ఏళ్ళు అయిందండి. 5 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు మీరు ఇసుక రాయి కూడా మీరు జరపలేదు. ఒక మన జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎల్‌పీ నంబర్ రూల్స్ ప్రకారము ఒక రోడ్లు గాని, డ్రైనేజ్ సిస్టమ్ గాని, ఎలక్ట్రిసిటీ గాని ఇవన్నీ ఉండాలి. మీరు ఏమి చేయకుండానే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరు డబ్బులు కట్టాలి అని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇవాళ ఫోన్ చేసి 2 రోజులలో మీరు డబ్బులు కడితే ఈ ప్లాట్ మీకు ఉంటదండి, మీరు కాదు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఆ మాట అంటే ఎవరైనా ఊరుకుంటారండి? మేము కష్టపడి మా అమ్మ వాళ్ళది బంగారం అంతా తాకట్టు పెట్టేసి బయట వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి మేము డైరెక్ట్ గా తీసుకొచ్చి కట్టేశామండి. వాళ్ళ బామ్మర్ది ఉంటాడండి, శాంబమూర్తి వాళ్ళ బామ్మర్ది, కడతావా చస్తావా అన్నట్టుగా మాట్లాడండి. మేము తీసుకొచ్చి కట్టేసాం. అక్కడక్కడ అప్పులు తెచ్చి ఈ రోజు వరకు కూడా అప్పులు తీర్పుకుంటూ కూర్చున్నాం. పర్సనల్ లోన్ తీసుకున్నాం. సార్ మీరు సైట్ మీదనే మాకు లోన్ ఇవ్వండి అన్నాం. సార్ ఇప్పుడు మీకు లోన్ రాదని చెప్పారు. ఇవన్నీ ఫస్ట్ చెప్పలేదండి. తర్వాత మధ్యలోకి వచ్చినాక ఎల్‌పీ నెంబర్ వచ్చిందిగా మేము లోన్ తీసుకోవచ్చా అంటే ఇప్పుడు లోన్ రాదండి, మీకు ఫైనల్ అప్రూవల్ వచ్చేంత వరకు లోన్ రాదన్నారు. సరే అని చెప్పేసి అట్లయినా పర్వాలేదని ముందుకు వచ్చి తీసుకున్నామండి. రిజిస్ట్రేషన్ అయింది. ఏమైందండి, రిజిస్ట్రేషన్ అడిగినాక వారం రోజులలోనే మీకు ఇక వర్క్ స్టార్ట్ అయిపోతుంది సార్, 3 నెలలలో మీకు రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ చేసి ఫైనల్ అప్రూవల్ తెప్పిస్తాం, తెప్పించిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవచ్చు అన్నారు. ఈ రోజు 2025 అయిందండి. మేము 2024 దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇక ఎప్పుడు అడిగినా ఫోన్ చేసినా 10 రోజులు, ఈ మంత్ ఎండింగ్ అండి, ఈ ఎలక్షన్స్ వచ్చినాయండి, ఇక ఈడ డెంగ్యూ వచ్చింది, ఈడ మలేరియా వచ్చింది, ఇదేంటి ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాడు తప్ప ఎలాంటి రాయి కూడా పక్కకి వెళ్ళట్లేదండి. నేను ఉన్నానండి, అసలు వాళ్ళ ఓనర్స్ మాకు ప్రాబ్లం చేస్తున్నారు, లేదంటే మీరు కూడా రండి అని మమ్మల్ని అడగలేదు. అక్కడ ప్రాబ్లం ఏంది అనేది మాకు తెలియదు మేడం. మేము కష్టపడి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రూపాయి జమ చేసి కట్టామండి. మీకు ప్రతి దానికి స్లిప్ ఉందండి మేము కట్టింది వాళ్ళకు. మీకు డాక్యుమెంట్స్ చూపించారు. ఓకే. అంటే ఏమేమి అప్రూవల్స్ చూపించారు? అంటే మనం కొనడానికి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అలాంటి అప్రూవల్స్ ఏం చూపించారు? మీరు ఎలా నమ్మారు? ఈ వెంచర్ వచ్చేసి మనకి 3.5 ఎకరాలు మేడం. 3.5 ఎకరాలలో ఒక గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసి నుంచి మనకి ఎల్‌పీ నంబర్ వచ్చింది అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారమే ఎల్‌పీ నంబర్ వస్తుంది మేడం. గవర్నమెంట్ ఫ్రీగా ఉచితంగానైతే ఏదో డబ్బులు తీసుకొని ఎల్‌పీ నంబర్లు ఇవ్వరు కదండి. ఒక సింగిల్ జాగా కొంటున్నామంటే రేపు పొద్దుటి వరకు ఎవరో కబ్జా చేస్తాడనే బాధ ఉంటదండి. ఒక వెంచర్ లో మనం కొంటున్నామంటే ఓన్లీ జిహెచ్ఎంసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, జిహెచ్ఎంసి ఎల్‌పీ నంబర్ చూసి మాత్రమే మేము కొన్నామండి. అంటే గవర్నమెంట్ మాకు ఒక వెనకాల ఉంది, మా వెనక సపోర్ట్ ఉంది అనే ధైర్యంతో కొన్నామండి. మనుషులను కన్నా ఎక్కువ వీళ్ళని చూసుకున్నాం. ఇప్పుడు ఆ రోజు అంతకన్నా ముందు కూడా వీళ్ళు ఒక సైట్ చేశారండి. అది కూడా సరిగా చేయలేదని మా విషయం మాకు తర్వాత తెలిసింది. ఆ వెంచర్ కూడా వాళ్ళందరికి డబ్బులు కట్టేశారు. ఫైనల్ అప్రూవల్ రాకముందే వాళ్ళు ఎవరో ఇల్లు కట్టుకున్నారు. ఇలాంటి ప్రాబ్లం మాకు అగ్రిమెంట్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాతో ఒక సైన్ చేయించుకున్నాడండి. ఫైనల్ అప్రూవల్ వచ్చేంత వరకు మీరు ఇందులో ఏమి ఇల్లు కట్టద్దండి అని అన్నారు. సార్ ఫైనల్ అప్రూవల్ ఇప్పుడు ఎల్‌పీ నంబర్ రావడానికి 5 ఏళ్ళు చేసినావు కదా, ఇప్పుడు మరి ఫైనల్ అప్రూవల్ రావాలంటే 30 ఏళ్ళు చేస్తావు, అప్పటిదాకా మేము ఇలాగే ఉండాలి రోడ్ల మీద అంటే, లేదు సార్ నీకు 3 నెలల్లో నేను చేసేస్తాను క్లియర్ గా చెప్పాడు మనకి. సరే చేస్తాడు కదా అనుకున్నాం. రిజిస్ట్రేషన్లు అవుతూ ఉన్నాయి, ముందుకెళ్తుంది. అదే వాళ్ళ నుంచి మేము రిజిస్ట్రేషన్ కొంత చేసుకున్నామండి. 3.5 ఎకరాలలో మనకి ఇంత అయింది ఇప్పటి వరకు, మీకు 19,000 గజాలు అయింది, 20,000 గజాలు ఇలా చెప్తూ ఉన్నాడండి. కొంత అయింది మనకి.
అని మనకు ప్రూఫ్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు. మేము రైతుల దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టినాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన శివం ప్రాజెక్ట్స్ మీదకి అయింది, దాని తర్వాత ఇక మీకు ఇంత దాంట్లోకెళ్ళి మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నానండి అని ఇదే జాగా చూపించి 45 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇలా నేను గవర్నమెంట్ ని ఇలా నిజంగా రేవంత్ అన్న మీరు ఎక్కడున్నా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా తెలంగాణ గవర్నమెంట్ లో ఎలా చెరువులు ఏ విధంగానైతే కబ్జా జరిగితే హైడ్రాని పెట్టి ఏ విధంగానే కూల్చి నిజంగా న్యాయం చేస్తున్నారో మాలాంటి తెలంగాణ బిడ్డల్ని ఈ రోజు మేము ఏదో బతకాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకునే మమ్మల్ని కూడా ఈ రోజు ఇలాంటి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళను తెలంగాణ బార్డర్ వరకు తన్ని తరమాలండి. నిజంగా రేవంత్ అన్న ఎక్కడున్నా ఈ విషయంలో డిపార్ట్మెంట్ పరంగా గానీ అందరూ మాకు సహకరించాలని నిజంగా కోరుకుంటున్నాను. కేసులు ఎక్కడెక్కడ పెట్టారు మేడం మేము ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు మేము రీసెంట్ గా మేము ఒక గోడలు కట్టాం మేడం. ఇమ్మీడియట్లీ వాళ్ళు మా సొంతంగా మేము కట్టుకున్నాం. మేము ఎందుకంటే అక్కడ సరే గోడ మీన్స్ పలకలు పెట్టుకున్నాం మా జాగా ఇది అని. అక్కడంతా వర్షాలు పడడం వల్ల అంతా పోతే మా జాగా ఇది అని చెప్పేసి రోడ్లకు ప్లేస్ వదిలేసుకొని మా జాగా ఇది అని కొన్ని పలకలు పెట్టుకున్నాం. దాని పక్కకు ఎవరో వచ్చేసి ఇందులో మా జాగా కూడా ఉంది అని చెప్పేసి మాకు తెలియకుండా నైట్ వచ్చి బుల్డోజర్లు పెట్టి మొత్తము కూల్చేశారండి. ఈ రోజు ఇందులో మార్టిగేజ్ 45 ప్లాట్లలో 5 ప్లాట్లు మార్టిగేజ్ ప్లాట్లు. ఈ మార్టిగేజ్ ప్లాట్లను కూడా ఆ 5 ప్లాట్లకు 5 ప్లాట్లు 100% అమౌంట్ తీసుకొని వాళ్ళకి అమ్మేశారండి. కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. వాళ్ళని కూడా మోసం చేసేసారు. అంటే ఒక మార్టిగేజ్ ప్లాట్ ఎప్పుడు అమ్మాలనేది కూడా ఓనర్స్ కి ఇంత ఇది లేదు అంటే ఏమన్నట్టు మేడం నాకు అర్థం. రూపాయి డెవలప్మెంట్ లేదు. మార్టిగేజ్ ప్లాట్ అమ్ముకొని నువ్వు ఎన్ని డబ్బులు తీసుకుపోయి గచ్చిబౌలి అటువంటి ఏరియాలల్లో ఎన్నో కంపెనీలల్లో డబ్బులు పెట్టుకుంటా మీరేమో స్థాయికి పోతారు. మేమేమో వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు మేము కష్టపడుతున్నాం మేడం. మేము ఒక్కటే చెప్తున్నాం మేడం, మా ప్రాణమైన వదిలేస్తాం కానీ మాత్రం ప్లాట్ వదులుకోం. ఎంతో మందికి ఫోన్ చేసి మీకు 45,000 గజం ఇస్తాం, 40,000 గజం ఇస్తాం, మీరు ఆ రోజు ఇంత కొన్నారు, ఇలాంటి ఎంతో మందికి ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఎంత మందికి ఫోన్ చేయని ఏదైనా కానివ్వండి, ఉంటే ఉంటాం పోతే పోతాం. మాకు కేసులు పెట్టారు, ఓకే. ఈ కేసులు తీసుకుంటున్నారా పోలీసులు? ఒకవేళ తీసుకున్నా కూడా అసలు యాక్షన్ తీసుకున్నట్టయితే తెలియట్లేదు. ఎందుకంటే మీరు ఇంత దాకా వచ్చారంటే ఖచ్చితంగా తీసుకోలేనట్టే. అయితే మరి వీళ్ళు వెనక ఎవరన్నా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా? ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా మేడం? ఇక్కడ ఏంటంటే మేము ప్రతిసారి ఇలా ఇండివిజువల్ గా వాళ్ళు వచ్చి కూల్చిన వెంటనే మేము కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, సార్ ఇలా కూల్ చేశారని చెప్పడం, లేకుంటే మేము కట్టే ముందు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం చెప్పడం. వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు మేడం. వాళ్ళని పిలిపించారు. ఇప్పటి కూడా బోసరాజు కానీ సాంబమూర్తి గారిని కానీ పిలిపించి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటండి, మీరు వాళ్ళు చిన్న క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి చేసుకున్నారు, మీరు వాళ్ళని 8 ఏళ్ల నుంచి ప్రాబ్లం చేయడం కరెక్ట్ కాదు అని పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి వాళ్ళతో మాట్లాడినారండి. మాట్లాడినప్పుడు ఒక డేట్ చెప్తాడండి, మళ్ళా నెక్స్ట్ మంత్ 8వ తారీఖు మీకు కొంత డబ్బులు కడతా అంటాడండి. 8వ తారీఖు పోతుంది, 10వ పోతుంది, నెల పోతుంది, ఏడాది అవుతుందండి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినా గానీ వినట్లేదు. ఇలాంటి వాళ్ళను క్రూరంగా శిక్షించాలండి. అసలు వీడు ఇంకొకసారి ఎక్కడ కూడా ఒక జాగా చేయాలన్నా, మన కంపెనీలలో వెంచర్ చేయాలన్నా గానీ, ఒక కంపెనీ పెట్టాలన్నా గానీ, ఇలాంటి వాడు లైఫ్ లో ఎక్కడ కూడా వీనికి అసలు మొత్తం ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, వీనికి జీవితంలో ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గు చేయటండి. ఇలాంటి వాళ్ళని ఇంత మిడిల్ క్లాస్ వాళ్ళని బాధ పెట్టి ఏం సాధిస్తారండి నాకు అర్థం కాదు. తెలంగాణ 45 మంది మోసపోయారు. ఒక్కొక్కళ్ళు ఎంత కట్టుంటారు? మీరు ఎంత కట్టారు? మేడం నేను నా వంతుకే నేను ఒక 45 నుంచి 50 లక్షలు కట్టాను మేడం. నేను 50 లక్షలు పెట్టి ఒక 180 గజాలు తీసుకున్నాం. నాలాగా చాలా మంది 250, 200 అని వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మన తెలంగాణ గవర్నమెంట్ లో వర్క్ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ డబ్బులు మొత్తం తీసుకొచ్చి కూడా వాళ్ళ ఇల్లు అనేది ఒక కళ, ఆ కళను ఒకటి నెరవేర్చుకుందాం, మన జీవితంలో ఏం చేయకుండా మన పిల్లలకి ఇల్లన ఇద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి ఇల్లు కట్టుకుందామని ఇందులో పెట్టారండి. వీళ్ళందరినీ చీట్ చేశాడండి. ఆయన జీవితాంతం ఒక 65 ఏళ్ళ వాళ్ళ రిటైర్మెంట్ టైం ఉంటే రిటైర్మెంట్ టైం అంతా కూడా వర్క్ చేసి వచ్చిన డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు తెచ్చి పెట్టారండి. అలాంటి వాళ్ళని కూడా నువ్వు మోసం చేసి ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టి ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. అన్నా రేవంత్ అన్న నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇలాంటి వాళ్ళని మాత్రం తెలంగాణ బార్డర్ వరకు తరిమి ఇచ్చిపెట్టాలండి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. ఇంకెక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూడండి. దయచేసి మీ ప్రెస్ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం మేడం, మీ ప్రెస్ వాళ్ళు కూడా మాకు సహకరించండి దయచేసి. ఇప్పటి వరకు మేము అన్ని డిపార్ట్మెంట్లు చేసాం, మీరు కూడా సహకరించండి, మీరు కూడా ఇది చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, మొత్తానికి అంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కళ, అంటే మొత్తం లైఫ్ అచీవ్మెంట్ గా అనుకుంటారు, ఒక ఇల్లు కడితే చాలు అని చెప్పేసి. అలాంటిది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం దాదాపు లక్షలు
కొన్ని కోట్లే స్కామ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక్కొక్క ఇంటి నుంచి అంటే 50 లక్షలకు పైనే వీళ్ళను మోసం చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే 50 లక్షలు అంటే ఒక లైఫ్ మొత్తం అంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మొత్తం కలిపి ఇప్పుడు ఒక ఇల్లు కొంటే ఆ ఇల్లు కొనడానికి అంటే కట్టడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. అంటే శివం ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందుకొచ్చి అన్ని అప్రూవల్స్ చూపించి వీళ్ళని నమ్మించి అంటే మరి అవి ఫేక్ డాక్యుమెంట్సా మరి రియల్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఎగ్జాక్ట్ గా తెలియకుండా వీళ్ళు కొన్నారు. కొన్నా కూడా వాళ్ళని మోసం చేసే రీతిలోనే ఇప్పుడు వీళ్ళందరినీ బయటికి ఎల్లగొట్టేసి దాదాపు 45 కుటుంబాలు ఉన్నాయి. ఈ 45 కుటుంబాలని బయటికి ఎల్లగొట్టి మళ్ళీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేద్దాం